గురుపాదులు మంత్రదండుల వారికి నా వినయాంజలి. దీర్ఘాయుష్మాన్ భవ. చిరంజీవి కూర్చో నాయన. నా మిత్రుడు కోదండపాణీశ్వరుడు కుశలమేనా? యోగ సమాధిలోనున్న వారు కుశలమే, కానీ వారి ప్రతిష్టకే భంగం వాటిల్లబోతున్నది. వారు సమాధిలో ఉన్నందువల్ల మీ వద్దకు వచ్చాను. ఏం జరిగింది నాయన? గురువచన విఘాతకుడై క్రూరుడైన ప్రచండు లక్ష్మీ భాండారాన్ని పొందబోతున్నాడు. ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ సంపద వాని చేజెక్కరాదు. కానీ ఆ భాండారమును గురించిన వివరములన్నీ ప్రచండుడికి లభించిన ఇప్పుడు. దుష్టుడైన వానికి దొరికినవని నీ మనస్సు కష్టపెట్టుకొనుటెందులకు? కావలసినచో నీకు కొన్ని వివరములు లభించగలవు. అనుగ్రహించండి. పురందర నగర పరిపాలకుల వద్ద ఒక్క మణిహారం ఉంది. అందులోని నీలమణి వల్ల నీకు కొన్ని వివరములు లభించగలవు. మహాప్రసాదం, ఆశీర్వదించండి. శుభమస్తు. మహారాణి వారికి అభివాదం. మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు. విజయోస్తు మహారాణి, విజయోస్తు. కూర్చోండి మహాత్మా. తమ రాకకు కారణం? లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధులు చెప్పారు. సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు? ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు. వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం. దానికి అడ్డుపడాలనే నా ఆశయం. ఏమో, ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగువ జరుగుతున్నది. అది ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట. అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధులు చెప్పారు. నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా? అవును, ఒకనాడు ఒక విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. ప్రక్కనే ఉన్న జ్యోతి వెలుగులో నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దురు గాని. విపంచి, జ్యోతినుడి తేవే. గమనించాను మహారాణి. ఇంకేమైనా వివరాలున్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది, అంతే. మంచిది మహారాణి. కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. సెలవు. ప్రభు, కోదండపాణేశ్వర శిష్యులు ప్రచురణ వారు విజయించున్నారు. ప్రచండ సిద్ధులకు ప్రణామాలు. తమకై తమ గురువుల రాకకై దినమొక యుగముగా గడుపుతున్నాం. కోదండపాణేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కానీ పుట్టి పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పట్టున పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండ ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేదతన మిందులకు ఏలిక బాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపు దేవేరి చేయవలసిన కార్యముండు కలదు. అంతఃపురంలోనికి ఆహ్వానింపుడు మమ్ము. రాణితో మాట్లాడవలి. దయచేయండి. దేవి, కోదండపాణేశ్వరుల శిష్యులు ప్రచండుల వారు. ఆశీర్వదించడానికి, ఆశ పెట్టిపోవడానికి మళ్ళీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్ళీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్టి మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్ళి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివాడిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డను మీకు చూపించుటకై మేము తప్పించితమిన్నాడు. బాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి,
ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములో మీ దేవేరి కత్తి ముంచి తీయవలే. ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట సత్యం. నిజమా స్వామి? నా బిడ్డ కనిపిస్తాడా? మా మాటకు తిరుగులేదు. మధుప్రియ, మహారాణి, ఈ గుడ్డు ముక్కలతో పాయసాన్నము తయారు చేసి త్వరగా తీసుకురా. ఉమ్. ఈ రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించను. వారు మాత్రమే చదవగలరు. ఏడి స్వామి, నా కుమారుడేడి? ఈ పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుణ్ణి తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడెవరు? మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా, ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు, ప్రకటన చేయించుడు, హస్త సాముద్రికలను వినియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధించుము, పాండవరము రప్పించు. మంచిది. ఎవరక్కడ? దండం పెట్టుకుని. అరే, ఈ విద్య ఎప్పుడు నేర్చుకున్నావే? మనకు పిల్ల పుట్టారేమో చూడు. బిడ్డల పుట్టపోతే పోయలేదు, ఏడక ఊరుకోవే. నాదులని అడిగంటే రా నాయనా, అసలు నీ దగ్గర లేనే లేదురు. లేదా ఆ లక్ష్మీ బండారికి అసలు లేనే లేదురు. లక్ష్మీ భాండారమా? అవును. అలాంటి అరచేతి గేదెలు ఉన్న వాడికి ఆ లక్ష్మీ బండారం దొక్కుతుందంట. అట్టగా ఆ గేదెలో ఉన్నవాడిని పట్టుకురమ్మని రాజుగారి బడులు పంపారు. నీ చేతిలో ఆ గీత కనిపించింది. కనిపించింది కానీ బాగా పొట్టిగా ఉంది. ఏం జరిగింది? ఊరుకో ఊరుకో ఊరుకో. నా రాజు ఇలా కాలేదు. రాణినయ్యో యోగం తప్పిపోయింది. నీ పాడితే మూలంగాను. ఎందుకు అలా చెప్తావు? ఇదిగో ఆనాడు పెళ్లిలో ఈ చెయ్యనే కదా ఎవరు చూకుండా గబుక్కుని పిసుకో. ఊరుకోవా. పొంచి దొరబడి తిండి దొంగిలించు కుక్క మీద ఒక మారు బుద్ధి చెప్పిన మరల మా దారి కట్టు వచ్చేదివేమి రాక్షసుడా. కుక్కవైపోరా యాహో శార్దోలా. సేవక, కుక్క వచ్చారా? కొట్టరా. రాసుకున్నా ఓ రాసుకున్నా కాపట్టలేదే ఏంటబ్బా? ఓహో పురుగునా! అంబటేలా అయిపోయాయి. ఆకలి అయిపోలేదా? కూర్చో. ఆకలిగా లేదే. నీకోసం జొన్న పువ్వ, చేప కూర, నీరుల్లి, ఊరు మిరప, మీగడ పెరుగు అన్ని తెచ్చినా. తిను. వద్దు, కూర వద్దు, నాకేం వద్దు. ఎట్టా ఏం తిన్నావని? అంబటేలా దాటిపోయిందని అడిగినావా? ఇదేటో చెప్పుకోసుద్దా? ఏందబ్బా? గుడ్డు, కోడి గుడ్డు.
గుడ్డులేంటే మా పులుకున్న పువ్వ ముట్టదు ఓ గుడ్డెట్టవే పెట్టా అని చెప్పా నిన్న సందెట్టేలా తెల్లారేసరికి గుడ్డెట్టేసింది అబ్బా అబ్బా మా పెట్టకి పులుకునంటే ఎంతో ఇష్టం నీకంటేనా ఉం? నాకు ఇష్టమేనా నీకు ఇష్టమే ఆ! ఎవడు వీడు? రాసుకున్నా పోతువాడు వాడు రాక్షసుని నగలేస్తాడు రాజకుమార్ వీడా రాజకుమార్? పారిపోయింది బడాకొరు దా రాసుకున్నా ఓహో నీకు ఇంకొద్ది రోజుల్లో పట్టబోతున్నది ఏంటి దయ్యమా ఓ బ్రహ్మాండమైన యోగం యాగం కాదయ్యా నాకు కావలసింది భోగం లక్ష్మీ భండారానికి కావలసిన పద్మరేఖ సంగతి చెప్పు చెప్పటానికి వారికేం తెలుస్తుంది భాండారం కావాల్సిన వాళ్ళంతా మా దగ్గరికి రండి నేను చూస్తా నేను రాజుగారి ఆస్థానం జ్యోతిష్కుణ్ణి నాకు తెలిసిన రేఖాశాస్త్రం నీకు తెలుసా ఏమిటి నాకు తెలీదా అది చంద్రమానం తెలుసా అది సౌరమానం తెలుసు చేతి మీద గీతలే కాదురా నా శాస్త్రం ఒంటి మీద పుట్టమచ్చలు ఎన్నో కూడా చెప్తుంది నా శాస్త్రం నెత్తి మీద వెంట్రుకలు ఎన్నో కూడా చెప్తుందిరా నమ్మాలో మనకి తెలియటం లేదు. ఈయన నమ్మితే అంతా బూడిది ఈయన నమ్మితే అంతా పొంగనవాలే పోరా మత నష్టం ఊరి ప్రశ్న సంతకం ఆగండి ఆగండి అయ్యా మీరు రాజుగారు చెప్పిన పని చూడండి. ఈ గీత ఇలా ఇంకొద్దిగా పొడుగ్గా ఉంటే లక్ష్మీ భాండారం నీకే దక్కేది కొంచెం పొడుగ్గా ఉండాలా? పొడుగు చేయాలన్నా పొట్టి చేయాలన్నా వీడి వల్ల ఏమవుతుంది మా శాస్త్ర ప్రకారం ఎవరెవరికి ఏ గీతలు లోపించినా చేతికి 10 రూపాయలు ఇస్తే చాలు శాంతి చేసి తెల్లవారేసరికి అరిచేతిలో ఈ గీతలు మొలిపిస్తాం నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో రండి 10 రూపాయలు మాత్రమే 10 రూపాయలు మాత్రమే రండి 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 రండి
గీతలు కదే ఈ వాతలే వద్దే వద్దంటే వస్తానంటే ఆ రెండే గది పట్టిందే నేను వదలను వెధవ గీత కోసం అంత సొమ్ము పోగొట్టుకుంటావా ఏం గీతే చక్రవర్తి అయిపోయావు ఉండొస్తాను పోది నీ చక్రవర్తి పాడుగాను ఎంత కాల్చి పోరాది చక్రవర్తులు అయిపోయానంటావే మంట మంట బాబోయ్ బాబోయ్ మంట వద్దే కాతకే వద్దే ఇంకా బెల్లం ముక్క తిను సంతోష సమయంలో తీపి తినాలి చెయ్యంత వాతలు పెట్టి బెల్లం మొక్క పెడతాయే వద్దే మరి మారం చేయకు తిను మంట ఆగు ఉన్నం రాస్తాను నొప్పి తగ్గిపోతుంది వద్దే